హలో హలో హాయ్ డియర్స్. చూడండి, ఇక్కడ యూఎస్లో న్యూజెర్సీలో ఉన్నాను నేను. మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో రేపు థ్యాంక్స్ గివింగ్కి టర్కీ ప్రిపేర్ చేస్తున్నారు. ఇది మీకు చూపించాలని అనిపించింది, చూస్తున్నాను. దిస్ ఈజ్ 25 LBs అనమాట, వెయిట్ ఉంది. దీన్ని ముందుగా బ్రైన్ అని ఒక సొల్యూషన్ చేశారు. అంటే ఉప్పు నీళ్ళల్లో మొత్తం మసాలాస్ అన్నీ వేసి, అంటే అమెరికన్ అన్ని స్పైసెస్ అన్నీ వేసి ఉడకబెట్టిన నీళ్ళల్లో దీన్ని ఒక 24 hours పైగా ఊరబెట్టి పెట్టారనమాట. ఒక బ్యాగ్ ఉంటుంది, పెద్ద బ్యాగు, ఆ బ్యాగ్లో వేసి పెట్టారు. పెట్టిన తర్వాత ఈరోజు తను బటరు కొంచెం హర్బ్స్ కలిపి ఇట్లాగా ఇదంతా ప్యాక్ చేసిందనమాట. అంటే చూడండి, ఇట్లాగా గ్యాప్స్ చేసి గ్యాప్స్లో అంతా పూసి పెట్టారనమాట. మొత్తం ఇలా అన్ని చోట్ల పెట్టిన తర్వాత లోపలంతా స్టఫింగ్ పెట్టారు. బాడీ లోపల చూడండి, ఆనియన్స్, సెలరీ, స్పైసెస్ అనమాట. అంటే థైమ్ ఇట్లాంటివన్నీ అమెరికన్ స్పైసెస్ అన్నీ పెట్టి ఇట్లాగా లోపల దీన్ని స్టఫింగ్ అంటారు. చూడండి, ఇప్పుడు పెట్టిన తర్వాత ఇప్పుడు ఇవన్నీ ఇట్లాగా పిన్స్ గుచ్చిపెట్టారు, ఇది విడిపోకుండా. ఇప్పుడు చూడండి ఏం చేస్తారో. ఈ పిన్స్ని దాని దగ్గరికి కడుతున్నారు అనమాట. నేను ఎప్పుడు చూడలేదు, మీకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుందని చూపిద్దాం అనుకుంటున్నా. చూడండి, అటొక పిన్ ఇటొక పిన్ గుచ్చారు. దాన్ని ట్వైన్ తోటి ఇట్లాగా దగ్గరికి లాగి అట్లా చేస్తున్నారు అన్నమాట. ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉంటారు, అందుకని వాళ్ళకి చాలా ఈజీగా ఉంది. కానీ ఇంత పెద్ద టర్కీ అంటే ఇట్స్ ఆఫ్ మనం అసలు ఊహించలేం. హ్యాండిల్ చేయటం కూడా కష్టమే. మా అల్లుడు చాలా హెల్ప్ చేస్తారు హ్యాండిల్ చేయటంలో. చూడండి ఎంత పెద్ద ట్రే ఉందో. బేక్ చేయాలన్నమాట దీన్ని. రేపు పొద్దున్న దీన్ని అవెన్లో పెట్టిన తర్వాత 5 hours వరకు బేక్ చేస్తారు. చూడండి, మళ్ళీ రేపు మీకు బేక్ అయిన తర్వాత నేను చూపిస్తాను. రేపు ఈ థ్యాంక్స్ గివింగ్ లంచ్ అనమాట. ఫ్యామిలీ రూమ్ ఇది. 23 people కోసం ఇట్లాగా సీటింగ్ అరేంజ్మెంట్స్ అనమాట. ఇవి పేపర్ ప్లేట్స్ అనమాట. గ్రేట్ఫుల్ అని రాసింది దాంట్లో. ఇవన్నీ కూడా పెట్టారు. ఫోర్కు, స్పూను, నైఫ్ పెట్టారు. ఇట్లా డెకరేషన్ థ్యాంక్స్ గివింగ్ షీట్స్ అనమాట. ఇది కూడా థ్యాంక్స్ గివింగ్ కోసం. అంటే చూస్తున్నారు కదా, పంకిన్స్ ప్లే ఏ డామినెంట్ రోల్ ఇన్ థ్యాంక్స్ గివింగ్. ఇవి టర్కీస్, టుమారోస్ మెయిన్ ఫుడ్ టర్కీ. ఓకే, ఒకసారి లాంగ్ షాట్ చూడండి. ఇక్కడంతా లెమన్ డ్రింక్, తర్వాత యాపిల్ సైడర్, ఫ్రెష్ యాపిల్ సైడర్ ఇవన్నీ పెట్టారు. ప్లేట్స్ అన్నీ కూడా స్టాక్ చేసి పెట్టుకున్నాము. దట్స్ ద కిచెన్. అక్కడ జరుగుతుంది పని మొత్తం. చూడండి, ఐస్ బాక్స్లో అన్నీ డ్రింక్స్ అన్నీ పెట్టారు. ఏం డ్రింక్ అంటే జాగ్రత్తగా తీయాలి, మనకు అలవాట్లేని పని కదా. బౌల్ అండ్ బాస్కెట్ స్పార్క్లింగ్ జ్యూస్ అంట. చూస్తున్నారు కదా, ఇలాగా ఒక చిన్న ఐస్ బాక్స్లో పెట్టుకున్నాం. నా ద టర్కీ చూడండి, టర్కీని ఇట్లాగా లోపల పెట్టామన్నమాట. లోపల పెట్టి ఇది ఒక 3 hours బేక్ అయింది. ఇంకొక 2-3 hours అవుతుందన్నమాట. ఇలా ఉంది చూడండి. ఓకే, చూడండి ఎంత చక్కగా బాయిల్ అవుతా ఉందో చూస్తున్నారా. అంటే బేకింగ్ అనమాట. ఆ కింద జ్యూస్లు అవి చూడండి ఎంత బాగున్నాయో అన్నారు. లోపల చూడండి అవన్నీ కూడా పెట్టారు కదా, క్యారెట్స్, ఇంకా స్పైసెస్, తర్వాత ఉల్లిపాయలు అన్నీ.
ఇది చూడండి, దీన్ని తిప్పారనమాట. ఇప్పుడు తిప్పిన తర్వాత కిందనంతా చక్కగా ఇలా బ్రౌన్ అయింది. మళ్ళీ అలాగే పైన కూడా ఇంకా బేక్ చేయాలి. ఇది చూస్తున్నారా ఎంత చక్కగా డిప్ అవుతుంది. ఇట్లాగా ఆయిల్స్ అన్నీ లోపల నుంచి, టర్కీ లోపల నుంచి వస్తున్నాయి. మళ్ళీ అవెన్లో పెడుతున్నారు. చూడండి, ఇక్కడ టెంపరేచరు మెజర్ చేయడం కోసం అట్లాగా థైలోకి ప్రోబ్ అని దీన్ని పెడుతున్నారు. అట్లాగా గుచ్చి పెడతారు. ఇప్పుడు టెంపరేచర్ ఎంత ఉందన్నది తెలుస్తుంది అన్నమాట. చూడండి, టెస్ట్ చేస్తున్నారు. ఇది టెంపరేచరు అయిందా, లోపలంతా మంచిగా కుక్ అయిందా లేదా అని చూపిస్తుంది అన్నమాట టెస్టర్ అది. ఓకే, చూస్తున్నారు కదా ఎంత చక్కగా బేక్ అయిందో. ఇట్లాగా స్కిన్ కూడా పీల్ అయిపోతుంది అన్నమాట. అంటే స్కిన్ ఊడిపోతుంది, తీసేస్తారు. దీన్ని కట్ చేయటాన్ని కార్వింగ్ అంటారు. అది ఎట్లా చేస్తారో ఒక మెషిన్ ఉంటుంది, దాంతో చేయగలుగుతారు. ఎందుకంటే ఇది 25 LBs అనమాట. టర్కీ ఎప్పుడు కూడా పెద్దగానే ఉంటుంది. ఒక 25 పీపుల్కి ఇది సరిపోతుంది. ఓకే, మీకు చూపిస్తాను తర్వాత. చూడండి, గెస్ట్లు అందరూ వచ్చారు, అంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. ఈ బ్రెడ్ అంతా కూడా మా గ్రాండ్ డాటర్ బేక్ చేసింది. ఇక్కడ సాలెడ్స్ ఫ్రెండ్స్ తీసుకుని వచ్చారు. దీన్ని స్టఫింగ్ అంటారు. ఇది కూడా ఫ్రెండ్స్ తీసుకొచ్చారు. టర్కీ మీకు తెలుసు కదా, మా పాప బేక్ చేసింది. సో ఇది కార్న్ బ్రెడ్ అనమాట. ఇది కూడా మా పాపనే బేక్ చేసింది. అగైన్ సాలెడ్. ఇది చూస్తున్నారు కదా, క్రాన్బెరీ సాస్. ఇవి గార్లిక్ బీన్స్ ఇవి. ఇది కూడా బ్రెడ్ ఇంట్లో బేక్ చేసింది. మీకు చూపిస్తాను మళ్ళీ. Turkey carving being done by one of an expert friend. Yes, yeah. She's an expert in cutting, handling turkey. Yes. Put this on one side. Whatever the one side is, put it on the other side. Actually, I brought bigger. I didn't realize bigger dishes. Mission so cute. Thank you. Yeah. Really cute. Yeah. Carrots and everything. Yeah. How many are watching here? The turkey. Careful. One, two, three, four. 5 turkeys. Oh, I'm sorry. No, I didn't taste it. Yeah. 4 pieces. Anyone in the what should I do to help you? How about I cut off the breast meat and then you can slice it. Yeah. How many pounds? 23 or something like that. Big turkey. You guys are amazing. I guess I should have used the fork. Yummy? Is it Give her a yummy? whole piece. No, it's okay. You like it? Everything kept on the table. This is mashed potato and the turkey. See, everything is arranged. Turkey again. And this sweet potato thing.
That's the stuffing. See how beautiful the Thanksgiving table. Complete picture. Happy Thanksgiving. Happy Thanksgiving to all of you. Thank you. Thanks for watching.